Good morning everyone. Government Degree and PG College, Bhadrachalam, Department of History తరపున మనం ఈ క్లాస్ చూస్తున్నాం. హిస్టరీ ఆఫ్ ఇండియా 1526 to 1857. ఈ పార్ట్లో మనం థర్డ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ చూస్తాం. ఈ థర్డ్ సెమిస్టర్ సంబంధించినటువంటి టాపిక్ ఈరోజు మనం భారతీయ లేదా హైందవ సంస్కృతిపై ఇస్లాం మత ప్రభావం అనే టాపిక్ గురించి మనం ఈరోజు చూద్దాం. భారతదేశంలో మనకు మధ్యయుగ భారతదేశ చరిత్ర తీసుకుంటే ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముఖ్యంగా 1100వ సంవత్సరం అంటే గజ్నీ మహమ్మద్ దండయాత్ర, ఆ గజ్నీ మహమ్మద్ దండయాత్ర దగ్గర నుంచి మనకు 1707 అంటే ఔరంగజేబు చనిపోయిన తర్వాత అంటే ఔరంగజేబు 1707లో చనిపోతాడు. ఆ తర్వాత అంటే మనకు 1000 సంవత్సరం నుంచి 1707 వరకు మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం దాదాపుగా మధ్యయుగంగా అని చెప్పి అనుకుంటాము. ఈ పీరియడ్లో వాస్తవానికి భారతదేశంలో ముస్లిం పరిపాలన స్టార్ట్ అయిందని చెప్పనాలి. ఎందుకంటే 1707 వరకు ఔరంగజేబు పరిపాలన ఉంటుంది, తర్వాత మొఘల్ పరిపాలన అయితే ఉంటుంది, కానీ మాత్రంగా మిగులుతుంది. ఆంగ్లేయులు కొంచెం వాళ్ళ యొక్క డామినేషన్ మనకు కనపడుతుంది. అందుకనే 1000 సంవత్సరం అంటే అప్పటికి 1000 సంవత్సరానికి అప్పటికే మనకి ముస్లిం సెంటర్ అవుతుంది చూస్తాము. రెండవ తరైన యుద్ధం తర్వాత 1206 ఢిల్లీ సుల్తానేట్ స్టార్టింగ్తో మొఘల్ మన ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఇలా 1206 నుంచి 1526 వరకేమో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన మనం చూస్తాము. ఆ తర్వాత 1526 మొదటి పానిపట్ యుద్ధం తర్వాత మొఘల్ పరిపాలన మనం చూస్తాం. అంటే 1526 అంటే వాస్తవానికి ముస్లిం పరిపాలన ఎండింగ్ పీరియడ్ అనుకోవాలి, ఢిల్లీ సుల్తాన్ పీరియడ్. దాన్ని మళ్ళీ ముస్లిం పరిపాలన పునఃప్రతిష్ఠ చేసిన దానిగా మనం మొదటి పానిపట్ యుద్ధాన్ని చెప్పొచ్చు. ఈ మొదటి పానిపట్ యుద్ధం వల్ల ముస్లిం పరిపాలన ఇంకా ఒక 200 ఇయర్స్ కంటిన్యూ అయిందని చెప్పాలి. అందుకని 1707 వరకు భారతదేశంలో పరిపాలన అంటే దాదాపుగా మనం 1200 నుంచి మెయిన్గా చెప్తాం. 1200 నుంచి 1700 వరకు మెయిన్ ఒక దాదాపుగా 500 ఇయర్స్. అంత క్రితం ఒక 200 ఇయర్స్ కొంచెం నామమాత్రంగా ముస్లిం పరిపాలన మనం చూస్తూ ఉంటాము. అలా భారతదేశంలో దాదాపుగా ఒక 500 సంవత్సరాల పాటు పరిపాలన ముస్లింల పరిపాలన కొనసాగింది. వాస్తవానికి వీళ్ళు అల్పసంఖ్యాకులు ముస్లిమ్స్. భారతదేశంలోకి వచ్చింది అల్పసంఖ్యాక వర్గం. ఆ అల్పసంఖ్యాక ముస్లిం పరిపాలనలో అధిక సంఖ్యాకులైన హిందువులు పరిపాలించబడ్డారు. అంటే ఇలా వాళ్ళు మధ్యలో కొంత క్లాషెస్, అంటే దమనకాండ, అంటే హిందువులపైన ముస్లిం దమనకాండ మనం చూస్తాము. హిందువులను దాన్ని ప్రతిఘటించి ఎదుర్కొన్నటువంటి సందర్భాలు మనం చూస్తాము. మనకు ఔరంగజేబు పీరియడ్లో చూస్తే రాజపుత్రులు వ్యతిరేకించారు, లేకపోతే ఇటువైపు సిక్కులు వ్యతిరేకిస్తారు, ఇంకా ఇటువైపు శివాజీ లాంటి మహారాష్ట్ర వీరులు వ్యతిరేకిస్తారు. అంటే హిందూ ప్రజలైతే ముస్లిం దమనకాండ మీద వ్యతిరేకత అయితే మనం చూంచారు. కానీ ఇలా హిందూ ముస్లింల మధ్య వాళ్ళ దమనకాండ చూస్తాము, వీళ్ళ వ్యతిరేకత చూస్తాం, వీళ్ళ యొక్క స్వతంత్ర పోరాటాలు అంటే హిందూ రాజ్య స్థాపన కోసం స్వతంత్ర పోరాటం అంట, హిందూ ధర్మ పోరాటం అంటే అలాంటి పోరాటాలు చేశారు. ఇలా చేసినప్పటికీ హిందూ ముస్లింల మధ్య కొంత అవగాహన అయితే ఏర్పడింది. అందుకనే సుదీర్ఘకాలం సహజీవనం చేయడం వల్ల హిందూ ముస్లిం సంస్కృతి మీద ఒక సంస్కృతి ఇంకో సంస్కృతి మీద ప్రభావం అయితే చూంచకుండా ఉండలేదనలేము. ఎందుకంటే దాదాపుగా ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అంటే అనుకోవచ్చు, కానీ 500 ఇయర్స్ 600 ఇయర్స్ పాటు ముస్లిం పరిపాలనలో హిందువులు ఉండటం అంటే ఎక్కువ సంఖ్యాక ప్రజలు హిందువులు ఉండటం అంటే వాస్తవానికి అది వాళ్ళ ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ హిందూ సమాజంలో ఎక్కడ మార్పు
అంటే హిందూ సమాజం అయితే మారలేదు, కానీ హిందూ సమాజంలో ముస్లిం సంస్కృతి యొక్క ప్రభావం అయితే కనపడది. అలానే ముస్లిం సంస్కృతి మీద కూడా హిందూ సంస్కృతి యొక్క ప్రభావం అయితే మనం చూస్తాం. అంటే రెండింటి అంటే దీని మీద దాని ప్రభావం, దాని మీద దీని ప్రభావం అయితే కనపడుతుంది. అవేంటో ఒకసారి చూద్దాం. అంటే భారతీయ సంస్కృతిపై ఇస్లాం మత ప్రభావం. దాంట్లో మొదటిది కఠోరంగా మారిన వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ కఠోరంగా మారటం ఏంటి ముస్లిం పరిపాలన అంటే ఇదేంటంటే భారతదేశంలోకి ముస్లింలు వచ్చిన తర్వాత ముస్లింల ఔదత్యం నుండి హిందువులను తమను తాము కాపాడుకోవడం కోసం హిందువులు తమ కుల వ్యవస్థని కఠినతరం చేసి పడేశారు. అంటే హిందూ వ్యవస్థలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇవైతే ఉన్నాయి, అంటరాంతనం అంటే మూఢ విశ్వాసాలు అయితే ఉన్నాయి. కానీ ఉన్నప్పటికీ ఈ కుల వ్యవస్థని పటిష్టం చేసుకోకపోతే వీళ్ళు ఏమైనా మారే అవకాశం ఉంటాయి కాబట్టి కుల వ్యవస్థను మనం పటిష్టం చేసి పడేశారు. దానికి తోడు ఆచార వ్యవహారాల్లోనూ వివాహాలు లాంటి సందర్భాల్లో కూడా నియమ నిబంధనలను అయితే పెట్టారు. అంతకత నుంచి నియమ నిబంధనలు ఉన్నాయి, కానీ మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటే మళ్ళీ వీళ్ళు ఏమైనా దాన్ని నియమ నిబంధనలు ఎవరైనా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వ్యతిరేకించకుండా ఉండటం కోసం నియమ నిబంధనలు కఠినతరం చేసి పడేశారు. ఒకవేళ ఈ నియమ నిబంధనలు ఎవరైనా వ్యతిరేకించి అదే వాళ్ళ యొక్క కట్టుబాట్లను మితిమీరితే వెలివేయటం కూడా మనం చూస్తాం. అంటే ఈ సిస్టమ్ హిందూ సమాజంలో, భారతీయ సమాజంలో ఎప్పటి నుంచో ఉంది, కానీ దాన్ని కొంచెం కఠినతరం చేశారు. పాత వ్యవస్థ వర్ణ వ్యవస్థ ఇది మొదటి నుంచి ఉన్నది భారతదేశంలో. ఆ వర్ణ వ్యవస్థను కొద్దిగా కఠినతరం అంటే మహమ్మదీయుల యొక్క ప్రభావంతో వాళ్ళని తమను తాము రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఉన్న వర్ణ వ్యవస్థని కొద్దిగా కఠినతరం చేశారు. తర్వాత ఆచార సాంప్రదాయాలు ఇంకా ఏవైనా కట్టుబాట్లు ఏమైనా ఉంటే వాటిని మొత్తాన్ని నియమాలని కొంచెం పటిష్టం చేసి ఎవరన్నా వీటిని ఏమైనా అంటే వాళ్ళు పెట్టినటువంటి హైందవ సమాజం పెట్టినటువంటి ఏవైనా నియమ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించితే వాళ్ళని వెలివేసే పద్ధతి మనం చూస్తాము. తర్వాత చూస్తే స్మృతులకు కొత్త భాష్యాలు. మన భారతదేశంలో స్మృతులు అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఈ స్మృతులకు కొత్త భాష్యాలు చెప్పారు. ఏంటంటే ముస్లిం పరిపాలన వల్ల భారతదేశంలో పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. అంటే ముస్లిం పరిపాలన వల్ల వచ్చినటువంటి పరిస్థితులు మారడం వల్ల దానికి అనుగుణంగా హిందూ సంస్కృతిని కాపాడుకోవటం కోసం పాత స్మృతులకు కొత్త భాష్యాలు చెప్పారు. అంటే పాత స్మృతులకే కొంచెం అంటే వ్యాఖ్యానాలు చేయటం కొత్తగా, దీని అర్థం ఇది, దీని అర్థం ఇది అంటూ వ్యాఖ్యానాలు చేయటం మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో కొత్త స్మృతులను కూడా తయారు చేసి రూపొందించారు. అంటే పాత స్మృతులలో ఉన్న విషయాలని ఈ పండితులు కొత్త భాష్యాలు చెప్పి దీని అర్థం ఇది, దీనికి వ్యాఖ్యానం ఇది అని చెప్పి స్మృతులకు కొత్త వ్యాఖ్యానాలు చెప్పడం ఒకటి చూస్తాము. దానికి తోడు కొత్త స్మృతులను కూడా కనుక్కుంటాం కూడా మనం చూస్తాము. కనుక్కుంటే కొత్త స్మృతులు రూపొందించడం కూడా మనం చూస్తాము. ఇక తర్వాత స్మృతులు బాగా నియమ నిబంధనలు చూస్తే 1200-1800 సంవత్సరంలో బాగా ఎక్కువగా ఈ స్మృతులు మనం చూస్తాం. అంటే కొత్త స్మృతులు మనం చూస్తాం. అంటే ముస్లిం నిర్బంధం వల్ల మత మార్పిడికి లోనైన అగ్రవర్ణాల వారి సమస్యల పరిష్కారం కోసం దేవలుడు అని ఆయన బాగా కృషి చేస్తాడు. ఇక తర్వాత మనకు స్మృతులు అన్న మన స్మృతులలో మేధా తిథి వ్యాఖ్యానం కూడా ఎలా చేసినటువంటి స్మృతులు వ్యాఖ్యానమే అని చెప్పాలి. ఇక తర్వాత మనం చూస్తే విజ్ఞానేశ్వరుడు మితాకర అంటాం మనం. మితాకర అనేటువంటి ఒక స్మృతిని తీసుకొచ్చి ఇది బాగా అగ్రగణ్యమైన స్మృతిగా చెప్తాం మనం. దీంతో పాటు 14వ శతాబ్దంలో బెంగాలీ పండితుడంటి కల్లూక భట్టు అనాలి. ఆ కల్లూక భట్టు మనుస్మృతికి కూడా భాష్యం చెప్తాడు. ఆ తర్వాత మనం చూసుకుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ సమకాలీకుడు
చండీశ్వరుడు పలు స్మృతులకు నిబంధనలు నియమాలు తెలిపాడు. అంటే మనకు అలావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తానత్ పీరియడ్, ఆ ఢిల్లీ సుల్తానత్ పీరియడ్లో కూడా స్మృతులకు కొత్త నిబంధనలు, కొత్త వ్యాఖ్యానాలు చేయటం మనం చూస్తాం. ఆ తర్వాత మనకు మాధవ విద్యారణ్యుడు పరాశర స్మృతికి భాష్యం తెలియజేశాడు. అంటే విఘ్నేశ్వరుడు మదన పారిజాతం అనే కొత్త స్మృతిని కూడా రాస్తాడు. ఇలా చైతన్యుడు సమకాలికుడిగా ఉన్నటువంటి రఘునందనుడు కూడా కొన్ని వ్యాఖ్యానాలు చేస్తాడు. అంటే భారతదేశంలో స్మృతులు అనేవి కొత్తవి కాదు. ఈ స్మృతులు ఉన్న స్మృతులని పరిస్థితులు మారాయి కాబట్టి, మారిన పరిస్థితులు అంటే ముస్లిం పరిపాలన అనేది వచ్చింది కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉన్న స్మృతులకే కొత్త వ్యాఖ్యానాలు చెప్పడం, అంటే పాత స్మృతులకే కొత్త వ్యాఖ్యానాలు. నెక్స్ట్ కొత్త స్మృతులు కూడా కొన్ని రూపొందించారు. ఆ తర్వాత మనకు బాగా చెప్పుకోవాల్సింది ఈ విజ్ఞానేశ్వరుడు మితాకార స్మృతి బాగా అగ్రగణ్యమైందని చెప్తాము. కల్లూక భట్టు మనుస్మృతికి వ్యాఖ్యానం చేస్తాడు. తర్వాత విద్యారణ్యుడు పరాశర స్మృతికి భాష్యం రాస్తాడు. చండీశ్వరుడు అనేక స్మృతులకి వ్యాఖ్యానాలు రాయటం చూస్తాము. విశ్వేశ్వరుడు మదన పారిజాతం అనే ఒక స్మృతి రాస్తాడు. ఇలా ఈ 1200 సంవత్సరం నుంచి 1500 సంవత్సరం ఈ మధ్యకాలంలో అనేక స్మృతులు, ఆ స్మృతులకు కొత్త వ్యాఖ్యానాలు కూడా మనం చూస్తాం. అంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా హిందూ సమాజాన్ని కాపాడుకోవటం కోసం హిందూ పరిపాలనలో హిందువులకి స్మృతుల మీద ఎక్కువ నమ్మకం ఆ స్మృతుల ఆధారంగానే ఉంటుంది కాబట్టి స్మృతిని బాగా ఫాలో అవుతారు కాబట్టి ఆ స్మృతులలోనే కొత్త విషయాలు చేర్చారు. అంటే ఏ విషయాన్నైనా మనం అంటాం శంఖంలో పోస్తూనే తీర్థం అవుతుంది అన్నట్టు వీళ్ళు స్మృతులకే కొత్త వ్యాఖ్యానాలు చెప్పి హిందూ మతపరంగా ఈ విషయాల్ని తీసుకురావడం కోసం మనం చూస్తామండి. అంటే ఉన్న స్మృతులని దీని అర్థం ఇది, దీని అర్థం ఇది అంటూ మార్చి, అంటే ఉన్న స్మృతులని కాలానుగుణంగా మార్చి చెప్పడంనే మనం స్మృతులకు కొత్త భాష్యం అంటాం. ఇక తర్వాత చూస్తే పరదా పద్ధతి. ఈ పరదా పద్ధతి అంటే మనకు వాస్తవానికి హిందూ సమాజంలో పరదా పద్ధతి అనేది మొదటి నుంచి లేదు. పైన ముసుగు ఇలా పైనుంచి ముసుగు అయితే కప్పుకుంటారు, కానీ పాతకాలం నుంచి పరదా పద్ధతి మనకు ఎక్కడ కనబడదు. కానీ మహమ్మదీయ సాన్నిహిత్యం వల్ల హిందువుల్లో కూడా ఈ పరదా పద్ధతి వచ్చింది. ముఖ్యంగా ఈ టైంలో ముస్లింల పరిపాలన చూసి, ముస్లిం స్త్రీలను చూసి వీళ్ళు కూడా ముఖ్యంగా డబ్బున్న స్త్రీలు కూలీన స్త్రీలు అంటాం. ఆ ధనికులైనటువంటి కూలీన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావాలంటే వీళ్ళు తెరల పట్టుకొస్తే ఆ తెరల మధ్యలో ఉంచి కనపడకుండా బయటికి తిరిగేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో పల్లకీల్లో తెరలు కట్టుకొని ఆ పల్లకీల్లో వెళ్ళేవాళ్ళు. తర్వాత హిందూ సమాజంలో అంతఃపురంలో ఘోషా పద్ధతి కూడా కఠినంగా అమలు చేశారని చెప్పాలి. అంటే మనం చూస్తే ఈ పరదా పద్ధతి వాస్తవానికి హిందూ సమాజంలో లేదు. వాళ్ళని చూసి అంటే ముస్లిం సమాజాన్ని చూసి ముస్లిం సమాజంలో స్త్రీలు పరపురుషుడిని చూడకూడదు, లేదా పరపురుషుడు తమను చూడకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ముసుగు అంటే దాన్ని ఏమంటాం బురకా అంటారు, ఆ బురకాలు వేసుకోవడం మనం చూస్తాం. ఆ బురకా పద్ధతి వాస్తవానికి హిందూ సమాజానికి అవసరం లేదు, కానీ వాళ్ళని చూసి ఆ పద్ధతి వీళ్ళు కూడా బురకా వేసుకోవడం, బురకా అంటే పరదా వేసుకోవడం. ఇంకొంతమంది పరదా వేసుకునే అంటే వీళ్ళు పరదాలు అయితే పరదాలు కట్టుకోలేదు, కానీ తెరలు ఆ తెరల మధ్యలో పోవటం, పల్లకీల్లో తెరలు కట్టుకొని ఆ తెరల మధ్యలో వెళ్ళటం, ఇది మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో హిందూ సమాజంలో ఘోష వేసుకుంటున్నారు, ఆ ఘోష వేసుకోవటం. ఇలా మనకు పూరి చెందినటువంటి రాజా రుద్ర ప్రతాప్ రాణివాసం పల్లకీలోనే ఘోష మాటనే చైతన్యుని సందర్శించడానికి వచ్చారని చెప్పారు. అంటే చైతన్య ఏదైనా మనకు అప్పటికి భక్తి ఉద్యమం నడుస్తుంది కాబట్టి
చైతన్యుని సందర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా తరల మాటను వచ్చారు, ఈ విషయం రాశారు. అంటే ఆ టైంలో హిందూ ప్రజలు కూడా ఇలా ఘోషా పద్ధతి, పరదా పద్ధతి లేదా పల్లకీల్లో తిరిగే పద్ధతి అవలంబించుకున్నారని చెప్పి అనాలి. ఇది కూడా ఒక రకంగా హిందూ సమాజం అటువంటి మార్పు, అంటే ఒక ప్రభావంగానే చెప్తాము. ఆ తర్వాత బాల్య వివాహాలు. బాల్య వివాహాలు ఎందుకు వచ్చాయి అసలు? ముస్లింలు రావడానికి బాల్య వివాహాలకి ఏమైనా సంబంధం ఉందా అంటే చాలా పెద్ద సంబంధమే ఉందనాలి. ఎందుకంటున్నామంటే అనేక మంది ముస్లిం ప్రభువులు మధ్యయుగంలో భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. కానీ ఇక్కడ స్థిరపడిన తర్వాత వాళ్ళకి ముస్లిం స్త్రీలు లేరు ఇక్కడ. దాంతో వీళ్ళు అందమైన స్త్రీలు ఎవరైతే కనబడితే అవివాహితులైన వాళ్ళనైతే బలవంతంగా ఎత్తుకుపోయి వాళ్ళని వాళ్ళ యొక్క జనానాలో వాళ్ళ యొక్క దాంట్లో అంతఃపురంలో కలిపేసుకునేవాళ్ళు. అంటే ఎలా ఉండేదంటే అందమైన స్త్రీ కనిపిస్తే ఎత్తుకుపోయేవాళ్ళు ముస్లిం స్త్రీలు. మనకు ఇక్కడే కాదు, మనకు ముస్లిం పరిపాలనలో ఎక్కడైనా యుద్ధాలు జరిగితే ఆ యుద్ధాల్లో ఎవరైనా అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన అంతఃపురంలో అందమైన స్త్రీ ఉంటే వాళ్ళని కూడా ఎత్తుకొచ్చేవాళ్ళు, అది కూడా ధనంతో భావించేవాళ్ళు. అయితే ముస్లిం పరిపాలనలో అది మనం కనబడుతుంది. హిందూ రాజులు అయితే ఆ విధంగా చేయలేదు. కానీ ముస్లిం పాలనలో ముస్లిం రాజులు అయితే ఈ విధంగా అందమైన స్త్రీలను, కొంతమంది అయితే రాణుల్ని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉంటాం మనం ముస్లిం పరిపాలనలో చూస్తాం. అంటే అందుకనే అలాంటి టైంలో ముస్లిం బారి నుంచి కాపాడుకోవటం కోసం, స్త్రీలను కాపాడుకోవడం కోసం, పిల్లల్ని కూడా కాపాడుకోవడం కోసం ముస్లింల బెడద నుంచి కాపాడుకునే ఉద్దేశంతో హిందువులు తమ పిల్లలకి పుట్టడంతోనే చిన్న ఏజ్లోనే వీడికి ఆ అమ్మాయితో వాడికి ఈ అమ్మాయితో ఇలాగ ముందే వివాహం చేసి పెట్టేవాళ్ళు. అంటే ఎందుకంటే వివాహం చేస్తే పట్టుకెళ్ళరు, అవివాహితులైన వాళ్ళే పట్టుకెళ్తున్నారు, వివాహం చేస్తే పట్టుకెళ్ళరు. అందుకని చిన్నపిల్లలకే పెళ్లి చేయడం, దాన్ని బాల్య వివాహం అంటాం. ఈ బాల్య వివాహాలు అవడానికి మెయిన్ కారణం అదే. అంటే ఆ అమ్మాయిల్ని లేదా అవివాహితులైన స్త్రీలను ఎత్తుకుపోయి ముస్లింల నుంచి కాపాడుకోవడం కోసం వీళ్ళు చేసినటువంటి ఒక ప్రయత్నంగా చెప్పాలి. అంటే తమ పిల్లలను తాము కాపాడుకోవాలంటే వాళ్ళు ఎప్పుడొచ్చి దాడి చేస్తారో తెలియదు. ఆ దాడుల నుంచి కాపాడుకోవాలంటే ముందే వీళ్ళకి పెళ్లి చేస్తుంటే పట్టుకోలేరు కదా. అంటే టెక్నికల్గా తమ పిల్లల్ని తాము కాపాడుకోవడం కోసం చేసిన ఒక ప్రయత్నమే బాల్య వివాహాలు అంట. ఆ బాల్య వివాహాలకు రావడానికి కూడా వాస్తవానికి ముస్లిం పరిపాలనే అని చెప్పనాలి. అంటే మధ్యయుగంలో ముస్లిం ప్రభువులు చేసేటువంటి మూర్ఖత్వ, అంటే వాళ్ళకి అమ్మాయిలు దొరకకపోతే మన హిందూ అమ్మాయిల్ని తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళి భారతీయ హిందూ అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ముందే పెళ్లి చేస్తే బెటర్గా అని చెప్పి ముందే పెళ్లి చేసేవాళ్ళు. అలా బాల్య వివాహాలు స్టార్ట్ అయినాయి. తర్వాత హిందూ స్త్రీల దుస్థితి. హిందూ స్త్రీల దుస్థితి ఏంటి అంటే మహమ్మదీయ సంస్కృతి ప్రభావం వల్ల హిందూ సమాజంలో స్త్రీ పరిస్థితి మళ్ళీ దారుణంగా తయారైంది. ఎలా అంటే మనం వాస్తవానికి కొన్ని చూసాం బాల్య వివాహాలు. అంటే ఆ బాల్య వివాహాలు అంటే స్త్రీలను కాపాడు కోసం చేసే ప్రయత్నంగా అని చెప్పాను. అలానే పురుషులతో సమానమైన హక్కులు వీళ్ళు పొందే అవకాశం లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆడపిల్ల పుడితే అశుభంగా భావించేవాళ్ళు, పుట్టగానే అమ్మాయిని చంపేసేవాళ్ళు కూడా, పడ్లగింజ నోట్లో వేసి చంపేసేవాళ్ళు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అలా ఆడపిల్ల పుడితే అశుభంగా భావించేసి పుట్టిన వెంటనే చంపేసేవాళ్ళు. అలా స్త్రీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఆడపిల్ల పుడితే అశుభంగా భావించి చంపే పరిస్థితి మనం చూస్తాము. ఇక్కడెక్కడ కూడా వీళ్ళకి పురుషులతో పాటు సమానమైన హక్కులు మనకు కనపడవు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో పోరాటాలు జరుగుతుంటే ఆ పోరాటంలో ఒకవేళ ఇందాక మనం చెప్పాము యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి వస్తే రాజు ఓడిపోతున్నా అంటే రాణులు భయపడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది.
ఎందుకంటే రాజు ఒకవేళ ఓడిపోయి చనిపోతే రాణులు ఎత్తుకుపోయే పరిస్థితి కాబట్టి ఈ రాణులు ముందుగానే రాజు ఓడిపోతున్నాడు అనే విషయం తెలిస్తే ఆ వార్త విన్న వెంటనే పరపురుషులు అంటే ఆ రాజుల చేతిలో పడకుండా అగ్నిలో దూకి చనిపోయేవాళ్ళు. దాన్నే జౌహార్ అనేది. అంటే ఎలా ఉందంటే హిందూ సమాజంలో స్త్రీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. స్త్రీ పరిస్థితి ఇంకా విషయం చెప్పాలంటే మనం అలావుద్దీన్ ఖిల్జీ పీరియడ్ చూస్తే వాళ్ళని అత్యంత దారుణంగా స్త్రీలని చూశారు. పనివాళ్ళుగా పనిచేసి అంటే అనేక హిందూ స్త్రీలు ఆ ముస్లింల ఇళ్లలో పనివాళ్ళగా ఉండాల్సిన పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితి. దానికి తోడు కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్ల పుడితే అశుభంగా భావించే కదియవాడ ప్రాంతమే చెప్పొచ్చు. స్పెషల్గా ఇంకా చెప్పాలంటే కదియవాడ ప్రాంతాల్లో, రాజపుత్రుల్లో కదియవాడ ప్రాంతాల్లో ఆడపిల్ల పుడితే అశుభంగా భావించేవాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళని మెడ గొంతులో వడ్లగింజేసి చంపేసేవాళ్ళని చెప్పంటాం. అలా ఎంత దారుణంగా అంటే పుట్టిన పిల్లని వెంటనే ఆడపిల్లని వెంటనే చంపేసే పరిస్థితి, స్త్రీ పరిస్థితి అంత దారుణం. తర్వాతకు వస్తే ఇందాక మనం చెప్పాం స్త్రీలను ఎత్తుకుపోయేవాళ్ళు అని. అమ్మాయిలను ఎత్తుకుపోవటం ఒక ప్రాబ్లం అయితే, ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే రాణులు కూడా ఎత్తుకుపోతారు. అయితే ముస్లిం రాజులు ఆ పద్ధతులు, హిందూ అయితే మనకి శివాజీ పీరియడ్లో ఒక ముస్లిం స్త్రీ యుద్ధరంగంలో అంటే దొరికితే, అంతఃపురంలో దొరికితే ఎత్తుకొస్తే ఆమె మాతా తప్పు సేరింపుమని చెప్పి అంటే హిందూ రాజులు అయితే అంత మూర్ఖంగా ప్రవర్తన చేయలేదు, కానీ ముస్లిం రాజులు అయితే అదే విధంగా ప్రవర్తన చేశారు. అందుకనే ముస్లిం రాజుల నుంచి తమను తాము కాపాడుకోవటం కోసం హిందూ స్త్రీలు అగ్నిలో దూకి మూకుమ్మడిగా అగ్నిలో దూకి చనిపోయేవాళ్ళు. భర్తతో పాటు చనిపోతేనే సతీసాగనం ఉంటుంది. సతీసాగనం కాదు, భర్త చనిపోతున్నాడు, ఓడిపోతున్నాడు అనే విషయం తెలిసి శత్రువుల చేతిలో పడకుండా ఉండటం కోసం ముందే అగ్నిలో దూకి మూకుమ్మడిగా చనిపోయేవాళ్ళు. అందుకే మనం దాన్ని జౌహార్ అని చెప్పి పిలుస్తాం. ఆ జౌహార్ కూడా మనకు ఇక్కడ కనపడుతుంది. ఇక తర్వాత బానిసత్వం ఇందా చెప్పింది అదే. ఎలా ఉందంటే ముస్లిం పరిపాలనలో అనేక లక్షల మందిని బానిసలుగా మార్చేసేవాళ్ళు. అదొక దురాచారం. బానిసల్ని ఇంతమంది బానిసల్ని ఉంచుకున్నా అంటే అదొక హోదాగా భావించేవాళ్ళు. హోదాగా తగ్గట్టుగా బానిసలు పెంచుకునేవాళ్ళు. ఎంత మూర్ఖంగా అంటే ముస్లిం పాలనలో రాజులు అంటే ప్రభువులు అంటాం, వాళ్ళు సుల్తాన్లు అంటాం, ఇంకా రకరకాల పేర్లు పెంచే వాళ్ళు తమ హోదా ఎంత ఉందో ఆ హోదా తగ్గట్టుగా బానిసలు పెంచే పద్ధతి అంటే వాళ్ళని యుద్ధ బానిసలు వేరు, యుద్ధ బానిసలు కాదు, ఇది మామూలు ప్రజల్ని బానిసలుగా మార్చేసే పద్ధతి. బానిసలుగా కొనుక్కునేవాళ్ళు. మనం బానిస వంశం అనే పేరే మనం వింటాం ఢిల్లీ సుల్తానట్లో. అంటే రాజులే కొంతమంది బానిసలుగా స్టార్ట్ అయ్యారు, వాళ్ళ జీవితం బానిసగా స్టార్ట్ అయ్యింది. అంటే అలా సిచ్యువేషన్, అంటే బానిసత్వం అనేది అలా ఉండేది. దీన్ని చూశారు కొంతమంది హిందూ రాజులు కూడా. హిందూ రాజుల్లో భూస్వాములు, ఉద్యోగులు, ఉన్నతోద్యోగులు కూడా బానిసలు పోషించడం స్టార్ట్ చేశారు. అంటే అంతఃపురంలో వాళ్ళు కూడా బానిసలు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అంటే బానిసత్వం అనేది, బానిస విధానం మీద ఒక మూర్ఖత్వం, అది ముస్లిం రాజులు హిందువులు కూడా నేర్చుకున్నారు. కొన్ని సందర్భాలలో వివాహాలు అయితే వాస్తవానికి కట్నంగా భూముల్లో ధనాన్నో ఆవుల్లో ఏదో ఇస్తారు, కానీ ఇక్కడ బానిసలను కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే అరణం అంటాం, అరణంగా బానిసలను కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అదొక మూర్ఖత్వం, అది కూడా కంటిన్యూ అయిందని చెప్పనాలి. బానిసత్వం కూడా ఒక రకమైన ప్రభావంగానే చెప్పాల్సి ఉంటుంది. ఇక తర్వాత మనకి వేషధారణలో ఏం మార్పు వచ్చింది అంటే, మనం చూస్తే ముస్లిం పరిపాలన వల్ల హిందువుల కొంతమందికి వేషధారణ అనుకరించారని చెప్పనాలి. ఎందుకంటే మనకు శివాజీనే తీసుకుంటే మనకి సింపుల్ ఎగ్జాంపుల్, శివాజీ డ్రెస్సింగ్ సిస్టమ్ చూస్తే ఎలా ఉంటుందంటే దాదాపుగా కాళ్ళు వంకి చెప్పులు వేసుకొని ఆ డ్రెస్ మొత్తం సిస్టమ్, ఆ పైన క్యాప్, ఆ గడ్డం పెంచుకోవడం చూస్తే మొఖాన బొట్టు లేకపోతే ఆయన ఒక ముస్లిం రాజే అనుకుంటాం. అంటే వాస్తవానికి వేషధారాన్ని ముస్లిం రాజుల యొక్క వేషధారాన్ని కొంత వీళ్ళు అనుసరించారు.
వాస్తవానికి ముస్లిం పాలనకు పూర్తి వ్యతిరేక శివాజీ, కానీ ముస్లిం పరిపాలనలో డ్రెస్సింగ్ సిస్టాన్ని కొంతవరకు వీళ్ళు కూడా అనుసరించారని చెప్పనాలి. అంటే మనకు వాస్తవానికి పైజామా లాల్సి అంటాం, అలాంటివి స్టార్ట్ అయింది వాస్తవానికి అలానే వచ్చినాయి. అంటే వేషధారాన్ని హిందువులు కూడా ఫాలో అవుతూ వచ్చారు. అలానే వాళ్ళ ముస్లిం పాలనలో ఉన్నటువంటి విలాసవంతమైన జీవితాన్ని మనవాళ్ళు కూడా ఫాలో అవటం, జోదమాటం, మద్యపానం ఇలాంటి వ్యసనాలు వీళ్ళు కూడా ఫాలో అవటం స్టార్ట్ చేశారు. అంటే మూర్ఖత్వం, అంటే వాళ్ళను చూసి వాళ్ళ యొక్క విలాస జీవితాన్ని చూసి ఆ విలాస జీవితాన్ని చూసి వీళ్ళు ముఖ్యంగా ప్రభువులు, ముస్లిం రాజులు, ఆ సర్దార్లు వాళ్ళు కూడా జోదమాటం, మద్యపానం చేయటం ఇలాంటివి సరే అంత క్రితం ఉండే, కానీ అది ఆ తీవ్రత పెరిగిపోయిందని చెప్పనాలి. తర్వాత ముస్లిం పాలనలో ఉన్నటువంటి అనేక సాంప్రదాయాలు వీళ్ళు కూడా ఫాలో అవటం, హిందువులు కూడా ఫాలో అవటం, హిందూ రాజులు కూడా అనుసరించడం స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళని సలాం చేయటం, ఇలా కొన్ని పద్ధతులు ఉండేవి ముస్లిం పాలనలో. అలాంటి వాటిని వీళ్ళు కూడా ఫాలో అవటం. అంటే వేషధారణ, తర్వాత ముస్లిం విలాస జీవితాన్ని, ముస్లిం పాలకుల యొక్క అంతఃపురాల్లో ఉన్నటువంటి విధానాలను వీళ్ళు కూడా అనుసరించటం మనం చూడవచ్చు. తర్వాత ఉర్దూ భాష. ఈ ఉర్దూ భాష వాస్తవానికి పూర్తిగా ముస్లిం పరిపాలన వల్ల పుట్టినటువంటి కొత్త భాషగానే చెప్పాలి. ఉర్దూ భాష అంత క్రితం లేదు. హిందూ ముస్లిం సమన్వయానికి ప్రతీకగా, నిదర్శనంగా ఉర్దూ భాషనే చెప్పాలి. పార్సీ హిందూ భాషల్ని సమ్మేళనంగా ఉర్దూ భాష తయారైందని చెప్పాలి. ఎందుకంటే ఉర్దూ అనే పదం వాస్తవానికి దాని అర్థం సైనిక శిబిరం అని అర్థం. సైనిక శిబిరంలో అనేక రకాల సాధారణ ప్రజలు ఉన్నారు, మిగిలిన సమ్మిళితమైన జాతుల వాళ్ళు వచ్చి ఉన్నారు. అలా అందరూ వచ్చి ఒక శిబిరంలో ఉంటే వీళ్ళకేం వచ్చి రాని పార్సీ మాట్లాడేవాళ్ళు స్థానిక భాషతో కలిపి కలిసిందే కొంత ఉర్దూగా మారుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునే ఉర్దూ, స్పెషల్గా చెప్పే ఉర్దూ అంటే సరే హైదరాబాద్ సిటీలో చెప్పే ఉర్దూ అంటే కొద్దిగా పర్ఫెక్ట్గానే ఉంటుంది, కానీ పల్లెటూరులో మాట్లాడే ఉర్దూ అయితే మరి ఇంకా దారుణంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే తెలుగు భాష, స్థానికంగా తెలుగు భాష ఉంటుంది, ఆ స్థానిక తెలుగు భాషని మిక్స్ చేసి వాళ్ళు ఉర్దూలో మాట్లాడతారు. రాస్తా అంటే రోడ్డు, ఆ రోడ్డు అనే పదం ఆడకుండా రోడ్ పే ఆతే హే బోలో అంటే రోడ్డు అనేది ఇంగ్లీష్. ఇట్లా అంటే ఒక్కొక్క స్థానిక భాషని మిక్స్ చేసి వాళ్ళ యొక్క ఉర్దూ భాషలో అలా వాస్తవానికి స్టార్ట్ అయింది కూడా అలానే. పార్సీ భాషని వీళ్ళకి రాని పార్సీ భాషలో వచ్చిన హిందీని మిక్స్ చేసి హిందీని పార్సీని కలిపి మాట్లాడుకునేవాళ్ళు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు మాట్లాడుకోవటం వల్ల వీళ్ళు కొన్ని పదాలు వాళ్ళు కొన్ని పదాలు వీళ్ళకి అర్థం చేసుకుని ఒక కొత్త భాష తయారైంది. అలా పారసీ భాష, మిగిలిన స్థానిక భాషల సమ్మిళితంగా ఉర్దూ భాష తయారైంది. ఆ ఉర్దూ భాషలో మొదటి కవి అమీర్ ఖుస్రూ. వాస్తవానికి ఉర్దూ భాష ఉత్తర భారతదేశంలో కంటే వాస్తవానికి దక్కన్ పాలకుల యొక్క పోషణలోనే ఎక్కువగా స్పష్టమైన భాషగా రూపొందింది. ఎందుకంటే మనకు హైదరాబాద్ ఈ ప్రాంతం, దక్కన్ ఈ ప్రాంతంలోనే ఉర్దూ భాష బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పటికీ ఉర్దూనే బాగా ఫేమస్. అలా కాలక్రమేణా అది కూడా ఒక లిపి తయారైంది, అది కూడా ఒక మహోన్నత సారస్వతం తయారైంది. అంటే వాస్తవానికి ఇక్కడ చూస్తే ముస్లిం పరిపాలనలో వాళ్ళ సైనిక శిబిరంలో అటు పారసీక భాష, ఇటు హిందీ భాష మిక్స్ అయ్యి కొత్త భాష అయితే స్టార్ట్ అయింది. అదే సమ్మిళితమైన, అంటే స్థానిక భాషల సమ్మిళితమైనటువంటి పారసీ భాష, అదే ఉర్దూ భాష. ఆ ఉర్దూ భాష వాస్తవానికి స్టార్ట్ అయింది, పుట్టింది సైనిక శిబిరంలో. ఆ సైనిక శిబిరంలో పుట్టింది. తర్వాత కాలంలో కొంచెం డెవలప్ అయింది. అమీర్ ఖుస్రూ మొదటి కవిగా చెప్తాము. తర్వాత దక్కన్ పరిపాలన యొక్క
పోషణలో ఇది ఒక భాషగా తయారైంది. వాళ్ళ యొక్క కాలంలోనే, దక్కన్ పాలకుల కాలంలోనే ఇది ఒక మహోన్నత సారస్వతాన్ని రూపొందించుకొని ఒక భాషగా అభివృద్ధి చెందిందని చెప్పనాల్సి ఉంటుంది. ఇక తర్వాత సంస్కరణోద్యమాలు. ఈ సంస్కరణోద్యమాలు అంటే ఇస్లాం భారతదేశంలో స్థిరపడిన తర్వాత హిందూ మతంలో తమను తాము పునరాలోచించుకున్నారు. మనం ఎలా ఉన్నాము, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళతో పోల్చి చూడటం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ముస్లింల్లో ఉన్నట్టు మతావేశం భారతీయుల్లో కనపడదు. కొన్ని చోట్ల కనపడుతుంది. శివాజీ లాంటి వాళ్ళు, ఇంకా కొంత రాజపుత్రులలో కొంత మతావేశం ఉంటుంది, కానీ వీళ్ళు అంత మతావేశం భారతదేశం అందరిలో మతావేశం లేదు. ఆ మతావేశం తర్వాత వాళ్ళు ఏకేశ్వర ఉపాసన, ఒకే దేవుణ్ణి పూజించడం, ఏకేశ్వర ఉపాసన. నెక్స్ట్ నిర్గుణ ఉపాసన, గుణాలు ఏముండవు పూజించడం, నిర్గుణ ఉపాసన. సమానత్వ భావం, సరే దాంట్లో కూడా సియా సున్నీ సూఫీ ఉన్నాయి, కానీ కొంత సమానత్వ భావం, అందరూ ఒక దాంట్లో ఒక సమానత్వ భావం. అవి చూసి వీళ్ళు ఆలోచించడం స్టార్ట్. అంటే మన హిందూ సమాజంలో ఇవి లేవు, ఏకేశ్వరోపాసన, మతావేశం, ఇలాంటి నిర్గుణోపాసన లాంటివి లేవు అని ఈ ప్రభావం స్టార్ట్ అయింది హిందూ మతం మీద. తమ మతంలో బహుదేవతారణ ఉంది, వర్ణ వైషమ్యాలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి, హిందూ మతంలో మూఢ విశ్వాసాలు ఉన్నాయి, అర్థం లేని కర్మకాండలు ఉన్నాయి. ఇవంతా తప్పు కదా అని చెప్పి వీటన్నిటి వల్లే మనం వెనకబడి ఉన్నాము, భారత జాతి వెనకబడి ఉందని అనుకొని ఈ భారత జాతి వెనకబడి ఉన్న దీన్ని మనం సంస్కరించుకోవాలి. అంటే ముస్లిం పరిపాలన వచ్చిన తర్వాత వాళ్ళలోటువంటి ఏకేశ్వరోపాసన, నిర్గుణోపాసన, సమానత్వం చూసి మన దాంట్లో బహుదేవతారాధన ఉంది, కర్మకాండల సిస్టమ్ ఒకటి ఉంది, మూఢ విశ్వాసాలు ఉన్నాయి, నిర్గుణోపాసనలు ఏంటివి లేవు మనకు. ఇలాంటివి మనం వాస్తవానికి ఉన్న హిందూ సమాజం దాన్ని మనం అర్థం చేసుకోలేదు. మళ్ళీ అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మత సంస్కారాన్ని, అంటే మనం 16వ శతాబ్దంలో ఐరోపాలో వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే బయట వాళ్ళు వచ్చి ఈ బుక్స్ ఆ బుక్స్ చదివి ఓహో మీ దేశం ఎంత గొప్పది, మీ సంస్కృతి గొప్పదని చెప్తే అప్పుడు వీళ్ళు ఆలోచించి ఓహో మా దేశం ఎంత గొప్పదా, మా రోమ్ సంస్కృతి ఎంత గొప్పదా, మా ఇటలీ సంస్కృతి ఎంత గొప్పదా అని తెలుసుకొని వీళ్ళు తమ యొక్క సంస్కృతిని పునరుద్ధరింప చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా జరిగింది అదే. వాస్తవానికి హిందూ సమాజంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి విధానాలని వీళ్ళు వదిలేసి, అంటే పట్టించుకోకుండా ఉన్నారు. ఆ పట్టించుకోకుండా ఉన్న వాటిని వీళ్ళు మరలా పునర్వైభవంలోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తారు. అంటే వాస్తవానికి బహుదేవతారాధన వద్దు, ఈశ్వరుడు ఒక్కడనే భావన భారతదేశంలో హిందూ సమాజంలో ఉంది, కానీ అది ఫాలో కాలే. ఆ ఫాలో కావటం కోసం ఆ మూఢ విశ్వాసాలు వద్దు అని, తర్వాత అర్థం లేని కర్మకాండల వేస్ట్ అని, ఈ బహుదేవతారణ వర్గ విభేదాలు వద్దని తీవ్రంగా ఖండిస్తూ మనకు సంస్కరణ ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. అలాంటి సంస్కరణ ఉద్యమాల్లో మనకు భక్తి ఉద్యమం ప్రధానమైన ఉద్యమంగా చెప్తాము. ఈ భక్తి ఉద్యమం గురించి చూస్తే భక్తి ఉద్యమకారుల్లో ముఖ్యంగా రామానందుడు, కబీరు, నింబార్కుడు, చైతన్యుడు, ఇలాంటి వాళ్ళందరూ బహుదేవత ఆరాధన ఖండించారు. బహుదేవత ఆరాధన, వర్ణ విభేదాలు, మూఢ విశ్వాసాలను తీవ్రంగా ఖండించి మతాన్ని సంస్కరించడం కోసం ప్రయత్నం చేశారు. అలాంటి వాళ్ళు మనకి కింద చెప్పినట్టు రామానందుడు, కబీరు, నానక్ మున్నగు వాళ్ళు చాలా స్పెషల్. ఇలాంటి వాళ్ళు రామ్ రహీం ఏక్ హై, కబీర్ దాస్ చెప్తారు రామ్ రహీం ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పి చెప్తారు సాయిబాబాలా. ఒక రకమైన ఫీలింగ్ భారతీయుల్లోకి వచ్చింది. అంటే అందరి యొక్క భగవంతుడు ఒక్కడైన భావన వీళ్ళు కూడా తీసుకొచ్చి హిందూ సంస్కృతిని, హిందూ మతాన్ని కూడా సంస్కరించడం కోసం ఒక ప్రయత్నం చేశారు. ఈ కర్మకాండలతో నిమిత్తం లేకుండా భక్తియే సులభమైనటువంటి భగవంతుని చేరుకునే మార్గం అని ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు, వాస్తవానికి కబీర్ కానీ, రామానందుడు కానీ, నానక్ కానీ ఇలాంటి వాళ్ళు మొత్తం కింద వర్గాలు, నిమ్న వర్గాలు, కింద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అన్ని వర్గాల వాళ్ళు ఫాలో అయ్యే విషయాలు వీళ్ళు చెప్పారు. కాబట్టి ఆ ఫాలో అయ్యే విషయాలు చెప్పడం వల్ల వీళ్ళు చెప్పిన విషయాలు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. అలా సంస్కరణ ఉద్యమం కూడా వాస్తవానికి హిందూ సమాజంలో వచ్చినటువంటి మనం మార్పుగానే మనం చెప్తాము. ఇలా
చూస్తే మరొకసారి మనం వీటిని చూస్తే భారతీయ సంస్కృతిపై ఇస్లాం మత ప్రభావం. ఏంటా ప్రభావం అని చూస్తే మనకు 1000 సంవత్సరం నుంచి 1707 వరకు దాదాపుగా 700 సంవత్సరాలు, ముఖ్యంగా 1206 నుంచి 1526 వరకు ఏమో ఢిల్లీ సుల్తాన్ చూస్తాము. 1526 నుంచి 1707 వరకు మొఘల్ పరిపాలన కొంచెం మెయిన్ స్టేజ్లో ఉంది. ఆ పీరియడ్ వరకు మొఘల్ అంటే ఔరంగజేబు చనిపోయేంత వరకు ఉన్నటువంటి ముస్లిం ఆధిపత్యంలో మనం మధ్యయుగం మనం చూస్తాం, భారతదేశ మధ్యయుగం. ఆ టైంలో దాదాపుగా ఒక 500 ఇయర్స్ పైన హిందువులు అల్పసంఖ్యాక ముస్లిం పరిపాలనలో సుదీర్ఘకాలం సహజీవనం చేయటం వల్ల ఇటు హిందూ సంస్కృతి మీద అటు ఇస్లాం సంస్కృతి మీద రెండింటి మీద కొంత అయితే ప్రభావం మనం చూస్తాం. ఆ ప్రభావాలు ఏంటని చూస్తే ఇస్లాం మత ప్రభావం వల్ల వర్ణ వ్యవస్థ కఠినంగా మారింది. వర్ణ వ్యవస్థలో ఏమైనా ఆచార సాంప్రదాయాలు, వివాహ వ్యవస్థ ఇలాంటి వాళ్ళు నియమ నిబంధనలు పెట్టి ఎవరైతే ఈ నియమ నిబంధనలను ఉల్లంఘించారో వాళ్ళని వెలివేయటం స్టార్ట్ చేశారు. వెలి సిస్టమ్ భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది, కానీ ఒక రకమైన కఠినతరం అనేది ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. ఆ కఠినత్వం అనేది మనం చూస్తాం. ఒక స్మృతులకు కొత్త భాష్యం. ఉన్న స్మృతులే పాత స్మృతులే, ఆ పాత స్మృతులకు కొత్త భాష్యాలు చెప్పారు. అంటే పరిస్థితులకు అనుగుణంగా, ముస్లిం పరిపాలనకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ఉన్న స్మృతులకే కొత్త భాష్యాలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొత్త స్మృతులు కూడా కొన్ని రాయడం చూస్తాం మనం. ఆ కొత్త స్మృతులు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో విజ్ఞానేశ్వరి మితాక్షరి, కల్లూకబట్టు మనుస్మృతి, విద్యారణ్యుడు పరాశర స్మృతి వాటికి భాష్యాలు చెప్పాడు. తర్వాత విశ్వేశ్వరుడు మదన పారిజాత అనే స్మృతిని కూడా రాస్తాడు. ఇలా పాత స్మృతులకు కొత్త భాష్యాలు చెప్పారు. కొంతమంది కొత్త స్మృతులు కూడా తీసుకొచ్చి పరిపాలన అంటే ముస్లిం పరిపాలనలో వచ్చిన పరిస్థితులకు అనుగుణంగా హిందూ సమాజాన్ని మరలా రక్షించుకోవడం కోసం చేసినట్టు ఒక ప్రయత్నంగా మనం దీన్ని చెప్తాం. ఇక తర్వాత పరదా పద్ధతి. అసలు హిందూ సమాజంలో పరదా పద్ధతి అనేది లేనే లేదు. ఈ పరదా పద్ధతి అనేది స్టార్ట్ అయింది అని చెప్పనాల్సి ఉంటుంది. ఎందుకు స్టార్ట్ చేశారు, కారణం ఏంటి అంటే ముస్లిం స్త్రీలు బయటకు కనిపించకుండా, పరపురుషులకు కనిపించకుండా బురకాలు వేసుకొని తిరుగుతున్నారు. అది హిందూ సమాజంలో కూడా ఫాలో కావాలని చెప్పి ఆ బురకా దాన్ని ఘోషా పద్ధతి స్టార్ట్ చేశారు. వీళ్ళు కూడా పల్లకీల్లో పోవటం, తెరల మాటున బయటికి రావటం ధనికులైన స్త్రీలు మనం చూస్తాం. ఇది కూడా వాస్తవానికి వాళ్ళ యొక్క ముస్లిం వాళ్ళతో కలిసిన ప్రభావం ఫలితంగానే చెప్పాలి. తర్వాత బాల్య వివాహాలు. ఈ మహమ్మదీయ ప్రభువులు, సర్దారులు వీళ్ళకి అమ్మాయిలు దొరక భారతీయ హిందూ సమాజంలోని స్త్రీలందరినీ ఎత్తుకుపోయి వివాహం చేసుకుంటే అవివాహితులైన స్త్రీలను ఎత్తుకుపోయి వివాహం చేసుకుని ఎత్తుకుపోవడం వాళ్ళకి అంతఃపురంలో కలిపేసేది. ఈ బాధ భరించలేక హిందువులు వాళ్ళ యొక్క చిన్నపిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ కుమార్తెలకి చిన్నప్పుడే పెళ్లి చేయటం, ఇలా బాల్య వివాహాలు స్టార్ట్ అవడం కూడా వాస్తవానికి కారణం ఈ ముస్లిం పరిపాలన అని చెప్పనాల్సి ఉంటుంది. ఇక హిందూ స్త్రీల పరిస్థితి అంటే దారుణంగా తయారైంది. ఎందుకంటే వీళ్ళకు పురుషులతో సమానమైన హక్కులు లేవు. స్త్రీలను అత్యంత దారుణంగా వీళ్ళని కూడా ధనంగా భావించేవాళ్ళు, యుద్ధాల్లో ఎత్తుకుపోయేవాళ్ళని కూడా చెప్పాం ఇందాక. అంత దారుణంగా ఉంది. అనేక మంది స్త్రీలు మనం అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో చూస్తే ముస్లిం వాళ్ళ ఇళ్లల్లో పరిచారికలుగా పనిచేయాల్సిన దారుణమైన స్థితి వచ్చిందని చెప్పి అంటాం. వీళ్ళకి గుర్రాలు ఎక్కే అవకాశం లేదు, వివాహాలు చేసుకోవడానికి పూర్తి పర్మిషన్, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలా అనేకమైన ప్రాబ్లమ్స్ మనం చూస్తాం. అలా దానికి తోడు కొన్ని ప్రాంతాలు, కదియవాడ ప్రాంతం లాంటి ప్రాంతాల్లో అయితే ఆడపిల్ల పుడితే అశుభంగా భావించి పుట్టిన వెంటనే చంపేసేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైనా యుద్ధాలు జరుగుతుంటే ఆ యుద్ధ రంగంలో ఒకవేళ రాజుగారు చనిపోయే పరిస్థితి వస్తే రాణులు కూడా ఎత్తుకుపోయి వాళ్ళు ఒక అంతఃపురంలో పెట్టుకునేవాళ్ళు. ఎంత మూర్ఖంగా అంటే ఒక్కొక్క రాజు వందల మందిని రాణుల్ని మెయింటైన్ చేసే పరిస్థితి ఉంది. అంత మూర్ఖులుగా ఉన్నారు వాళ్ళు ముస్లిం పాలనలో. కాబట్టి అందమైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ రాణులందరూ ఆ రాజు అంటే ముస్లిం రాజు చేతిలో పడకముందే మూకుమ్మడిగా
అగ్నిలో దూకి చనిపోయేవాళ్ళు, జౌహార్ చేసేవాళ్ళు. అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత బానిసత్వం, ముస్లిం పాలనలను చూస్తే వాస్తవానికి హిందూ సమాజంలో బానిసత్వం అనేది వచ్చింది. అది ముస్లిం సమాజంలో వచ్చిన దురాచారం అని చెప్పనాలి. వాళ్ళేమో హోదాకు తగ్గట్టుగా బానిసలు మెయింటైన్ చేస్తుంటే వీళ్ళు కూడా దాన్ని చూసి హిందువులు కూడా బానిసల్ని మెయింటైన్ చేయటం, కొన్ని కొన్ని సందర్భాల్లో వివాహాల్లో బానిసల్ని అరణంగా ఇచ్చే సందర్భం కూడా చూస్తాం. అంటే ఆ, అదొక అంటువ్యాధిలాగా భారతీయులకు కూడా అంటిందని చెప్పనాల్సి ఉంటుంది. తర్వాత వేషధారణ, ముస్లిం వేషధారణ చూసి కొంతమంది హిందూ రాజులు కూడా దాన్ని అనుసరించడం స్టార్ట్ చేశారు. అలానే వాళ్ళలో జోదం, తర్వాత మద్యపానం లాంటివి ఉంటే వాటిని, ఆ వ్యసనాలు వీళ్ళు కూడా ఫాలో అవటం చూస్తాము. కొన్ని కొన్ని సందర్భాల్లో ముస్లిం పరిపాలకుల పాదుషాలు కొన్ని కొన్ని సిస్టమ్స్ పెడితే ఆ సిస్టమ్స్ వీళ్ళు కూడా హిందూ రాజులు ఫాలో అవటం చూస్తాము. తర్వాత ఉర్దూ భాష అంటే ఇది ఒక సైనిక శిబిరంలో పుట్టిన భాష. హిందూ ముస్లిం భాషను మిక్సింగ్ ఈ కొత్త భాష అని చెప్పనాలి. అంటే పార్సీ భాష, హిందీ భాష మిక్సింగ్, అందులో స్థానిక భాషలు కొన్ని మిక్స్ అయ్యాయి. సైన్యంలో ఉన్నటువంటి సైనికులు వాళ్ళకు వచ్చినటువంటి పార్సీ భాష మాట్లాడుతూ వాళ్ళకున్న స్థానిక భాషను మిక్స్ చేసి మాట్లాడేవాళ్ళు. అలా రెండు మిక్స్ అయ్యి, స్థానిక భాషలు మిక్స్ అయ్యి, హిందీ మిక్స్ అయ్యి, పార్సీ మిక్స్ అయ్యి, మొత్తం మిక్స్ అయ్యి ఒక కొత్త భాష తయారైంది. అదే ఉర్దూ భాష. దాంట్లో ఒక కవి కూడా ఉన్నాడు, మొదటి కవి అమీర్ ఖుస్రు. అయితే తర్వాత దక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి నవాబులు పోషణలో అది మహోన్నత సాహిత్యాన్ని పొందే స్థితికి పెరిగింది. తర్వాత పెద్ద మంచి భాషగా అది తయారవుతుంది. ఉర్దూ భాష పూర్తిగా ముస్లిం సంస్కృతి ఫలితంగా హిందూ సమాజంలో వచ్చిన కొత్త భాషగా చెప్పాల్సి ఉంటుంది. సంస్కరణోద్యమాలు, హిందూ సమాజంలో సంస్కరణ అనేది ఏంటంటే ఎప్పుడైనా పక్కన వాడిని చూస్తేనే మనం బాగుపడే పరిస్థితి, పక్కన చూస్తే మనలో ఒక రకం మార్పు వస్తుంది. ఆ మార్పు ముస్లిం సమాజంలో ఏ మతావేశం కనబడుతుంది, ఏకైశ్వరోపాసన కనబడుతుంది, నిర్గుణోపాసన కనబడుతుంది, సమానత్వం కనబడుతుంది. అవి చూసి ఇవేవి మనలో లేవే అనుకోవడం తప్పు. ఉన్న వాటిని మనం వదిలేసాము. అందుకనే సంస్కరణ అన్నాం దీన్ని. కొత్త విషయాలు ఎక్కడ పెట్టం కాదు, ఉన్నటువంటి దాన్ని, పాత వాటిని, వదిలేసిన వాటిని ఏదైతే ఉందో ఆ బహుదేవతారాయణ, మూఢ విశ్వాసాలు, అర్థం లేని కర్మకాండలు, ఇలాంటివి మన భారతీయ సంస్కృతి వెనకబట్టడానికి కారణమనే విషయం తెలుసుకొని సంస్కరించడానికి ప్రయత్నం చేశారు. ఆ సంస్కరించడానికి చేసిన ప్రయత్నాల్లో వీళ్ళు బహుదేవతారాధన, వర్ణ విభేదాలు, మూఢ విశ్వాసాలను ఖండించి తద్వారా మతాన్ని సంస్కరించడం కోసం చేసిన ప్రయత్నాల్లో ముఖ్యమైనది భక్తి ఉద్యమం. ఈ భక్తి ఉద్యమంలో కబీరు, రామానందుడు, నింబార్కుడు, చైతన్యుడు, మీరాబాయి, వీళ్ళందరూ భక్తి ఉద్యమంలో పార్టే. భక్తి ద్వారా తమ మతాన్ని సంస్కరించుకొని అనవసరమైనటువంటి పూజలు కాకుండా, కర్మకాండాలు కాకుండా భక్తే ప్రధానంగా అన్ని వర్గాల వాళ్ళు అనుకూలంగా అంటే సమానంగా భగవంతుని చేరుకోవడానికి అవకాశం ఉందంటూ చేసినటువంటి బోధనలు భగవంతుని చేరుకోవటానికి అందరూ సమానమైన ఒక భావన హిందూ సమాజంలో, హిందూ సంస్కృతిని ఒక రకంగా కాపాడింది అని చెప్పనాలి. అందులోనూ మనం శివాజీ లాంటి వాడిని చూస్తే సమర్థ రామదాసు లాంటి వాడు లేకుండా వాస్తవానికి శివాజీ స్వరాజ్య స్థాపన చేయడానికి అవకాశం ఉండేదే కాదని చెప్పంట. అంత బోధనలు, ఏకనాథుడు, సమర్థ రామదాసు ఇలాంటి వాళ్ళ యొక్క బోధనలు, భక్తి ఉద్యమంలో వీళ్ళు చేసిన బోధనల వల్లే హిందూ సమాజంలో ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చిందని, హిందూ సమాజం కాపాడుకోవటానికి ఒక రకమైనటువంటి భావన ప్రజల్లో వచ్చాయి అని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇలా భారతదేశంలో దాదాపుగా ఒక 700 సంవత్సరాలు, ముఖ్యంగా 1100 సంవత్సరం నుంచి 1707 వరకు చూస్తే అల్పసంఖ్యాక ముస్లిం పరిపాలనలో అధిక సంఖ్యాక హిందువులు ఉండటం వల్ల కొంత ప్రభావం అయితే మన హిందూ సమాజం మీద మనం చూస్తాం. అలాంటి వాటిలో మనం నిర్గుణోపాసన అంటే ఎలా అంటే భారతదేశంలో వాళ్ళు రావటం వల్ల, అంటే ముస్లిం పరిపాలన రావటం వల్ల మతాన్ని కఠినం చేశారు, స్మృతులకు కొత్త భాష్యాలు చెప్పారు, వీళ్ళు పరదా పద్ధతి ఫాలో అయ్యారు, బాల్య వివాహాలు స్టార్ట్ అయ్యాయి, స్త్రీలు పాపం దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు, బానిసత్వం కనపడుతుంది, వేషభాషల్లో కొంత మార్పు వచ్చింది,
ఉర్దూ భాషను కొత్త భాష పుట్టుకొచ్చింది, సంస్కరణోద్యమాలు కూడా జరిగాయి. ఇలా ఈ మధ్యయుగంలో వీళ్ళ చేసినటువంటి ముస్లిం పరిపాలన వలన భారతీయ సమాజంలో చాలా మార్పులు మనం వచ్చాయని చెప్పి మనం చూసాము. ఈ విధంగా ముస్లిం పరిపాలన అంటే హిందూ సంస్కృతి మీద, భారతీయ సంస్కృతి మీద ముస్లిం పరిపాలన ప్రభావాన్ని గురించి మనం ఈరోజు క్లాస్ విన్నాము. ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమై ఉంటుందని భావిస్తూ, మీకు ఈ క్లాస్ అర్థమై ఉంటే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.